నమస్తే. బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే అయిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయనకి వ్యవసాయ కమిషను, మంత్రి పదవి ఇట్లా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని లోకల్గా ఉన్న బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే దాదాపు 30-35 సంవత్సరాలుగా మా పోరాటం అంతా పోచారం శ్రీనివాసరెడ్డి మీదనే నడిచింది. సో అలాంటి పోచారం శ్రీనివాసరెడ్డిని ఎట్లా తీసుకుంటారు? మా మనోభావాలని దెబ్బతీస్తున్నారు, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. మేము పోరాటం చేసి ఆయన మీద యుద్ధం చేసి కేసులు పెట్టించుకొని రకరకాల నిర్బంధాలకు గురై మొత్తం ఇంత నరకం చూసిన మాకు ఏం మిగిల్చింది కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళంతా మినిస్టర్ క్వార్టర్స్కి వచ్చారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కలవడానికి. ఆయనైతే ఈ ఈ ఈ ఈ మినిస్టర్ క్వార్టర్స్లో లేరు. సో మొత్తానికి వీళ్ళంతా ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చారు. వీళ్ళంతా గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. దాదాపు 100 మందికి పైగా కార్యకర్తలు, కింది స్థాయి నాయకులంతా పొంగులేటిని కలవడానికి వచ్చారు. ఎట్లా మీరు ఆయన్ని తీసుకుంటారు, ఎట్లా ఆయన్ని అందలం ఎక్కిస్తారు, మంచి పొజిషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు, మేము ఇప్పుడు ఎక్కడ పోవాలి, ఏ పార్టీలో జాయిన్ కావాలని మిమ్మల్ని అడుగుతున్నామని పొంగులేటి దగ్గరకు వచ్చారు. ఆయన అయితే కలవలేదు. సో వీళ్ళతో మనం మాట్లాడదాం, వీళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి. మీరు బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జా, పార్టీ ప్రెసిడెంట్? మాట్లాడండి సార్, ఎవరో ఒకరు. అరే చెప్పండి. మీరు బాన్సువాడ నియోజకవర్గం ఏదైతే గత 3 దశాబ్దాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా నడిపిస్తున్న కుటుంబాన్ని మా ఈ 83 తర్వాత ఒక్కసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే రావడం జరిగింది. దాని తర్వాత ఈసారి మా గవర్నమెంట్ వచ్చినా కానీ మాకు ఈ బాధలు తప్పడం లేదు. మేము గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడూ మాకు మైనస్ ఉండే ఈ నియోజకవర్గాన్ని మా ఇన్ఛార్జ్ ఏనుగు రవీంద్రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో కష్టపడి రేయింబవళ్ళు కష్టపడి 23,000 మైనస్తో ఓడిపోయిన ఎమ్మెల్యే స్థానాన్ని మా పార్లమెంట్ పరిధిలోని మా బాహ్న నియోజకవర్గంలో 9,000 మెజార్టీ తీసుకొచ్చాము. అంటే 9,000 + 23,000 33,000 మెజార్టీని ప్రజలు మా యొక్క రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆదరించి మా రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో మా బాహ్న నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాన్ని ఆపేయడం వలన ప్రజలు మమ్మల్ని మొగ్గు చూపి మమ్మల్ని గెలిపించారు. మా పార్లమెంట్ పోచారంకి ఇవ్వలేదా మెజారిటీ? ఆయనకి ఎంత వచ్చిందో? తనకి 23,000 మెజార్టీతో గెలిస్తే ఈసారి మా పార్లమెంట్ సెగ్మెంట్ నుండి మా బాహ్న నియోజకవర్గంలో 21,000 మాత్రమే ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కి రావడమే 21,000, టోటల్ 21,000 వచ్చినాయి. పోయినసారి 23,000తో మెజార్టీ వాళ్ళు గెలిస్తే ఈసారి 21 మెజార్టీ మాత్రమే వచ్చింది. వాళ్ళ ఓట్లు 21,000 వచ్చినాయి. ఎక్కడ పోయినాయి ఆ ఓట్లన్నీ? మా పార్టీకి, మా ప్రభుత్వము, మా యొక్క మంచి పరిపాలనతో మాకు మరియు బీజేపీకి వచ్చాయి. వాళ్ళు గత పార్లమెంట్ ఎన్నికల్లో వేస్తే బీఆర్ఎస్కి ఏంటి, లేకపోతే బీజేపీకి ఏమని చెప్పి బహిరంగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి అరాచకాన్ని, ఇటువంటి మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని మా పార్టీలో ఆహ్వానించారు. సరే, పెద్దవాళ్ళు దాని గురించి మేము చెప్పలేం, కానీ జాయిన్ చేసిన అదే రోజు గంట తర్వాత మా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. 10-15 ఊళ్ళలో గొడవ జరిగింది. ఎప్పుడు? వాళ్ళు పోచారం గారు మా పార్టీలో జాయిన్ అయిన రోజే. ఎవరిని కొట్టిరు? కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టారు. ఎవరు కొట్టిరు? బీఆర్ఎస్ నాయకులు. ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు. అంత లైవ్ ఉంది. పోచారం మనుషులా వాళ్ళు, లేకపోతే పోచారం మనుషులే. మాకు వాళ్ళ ఎంపీటీసీలు మన స్టేటస్ పెడుతున్నారు, ఖబర్దార్ కొడుకులారా మా పీబీఆర్ వచ్చారని, మా పోచారం వచ్చారని చెప్పి వాళ్ళు రకరకాలుగా మనం భయభ్రాంతులు చేస్తున్నారు. మా రవీంద్రెడ్డి గారు, ఏనుగు రవీంద్రెడ్డి గారు వచ్చాక ఈ అరాచక పరిపాలన, దుష్ట పరిపాలన అంతం చేస్తూ స్వచ్ఛంగా స్వతంత్రం వచ్చినది మా కాన్స్టిట్యున్సీకి. అటువంటిది ఈరోజు అల్లకల్లోలం అవుతుంది మా నియోజకవర్గం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంత సబ్దుగా ఉంది. చాలా విచారకరమైన విషయం, బాధాకరమైన విషయం ఇది. ఇప్పుడు మీరు సీనియర్ నాయకులే కదా, పోచారం కూడా చాలా సీనియర్ లీడరే కదా, మరి ఆయన వచ్చినప్పుడు మీ పార్టీ బలం కూడా పెరుగుతుంది కదా, అవకాశం లేదా? పార్టీ బలం పెరిగేటువంటి పరిస్థితులు దాటిపోయిన తర్వాత వచ్చిండే. శ్రీనివాసరెడ్డిని తీసుకుంటే ఇవాళ మాకు బలం ఏం లేదు. శ్రీనివాసరెడ్డిని తీసుకోవడం వల్ల మేము నష్టపోయే పరిస్థితికి వచ్చినాం. ఇవాళ ఆయన ఈ 30-40 ఏళ్లలో వివిధ హోదాల్లో 5-6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా హోదాలు అనిపించినట్టు శ్రీనివాసరెడ్డి గారు ప్రజల్లో ఎంత చులకనాడంటే భగవంతుడి మీద కూడా ప్రమాణం చేసి కూడా ఈయన తప్పులు మాట్లాడతాడు, తప్పులు చేస్తాడు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరం అనేటువంటి పరిస్థితి వాళ్ళ నియోజకవర్గ ప్రజల్లో ఉంది. మీరు వ్యతిరేకిస్తున్నారా టోటల్గా? మేము స్పష్టంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఎట్లా? మరి ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది, కండవ కూడా కప్పేసినారు కదా. పార్టీ నిర్మాణంలో ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత బాన్సువాడ నియోజకవర్గం జహీరాబాద్ పార్లమెంట్ కానీ, గతంలో ఉన్న నిజామాబాద్ పార్లమెంట్లో కానీ
బాన్స్వాడ నాయకత్వం సరైనటువంటి నాయకత్వం లేదని మేము ఎన్నో సందర్భాల్లో పీసీసీ స్థాయిలో ఏసీసీ స్థాయిలో చెప్పినప్పటికీ కూడా నిర్ణయాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ దేశ నాయకత్వం కానీ తప్పులు చేయడం వల్ల మా నియోజకవర్గంలో మేము 40 ఏళ్ల నుంచి కష్టాలు పడుతూ పార్టీని అంటిపెట్టుకుని పరిస్థితిని మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఎన్నిసార్లు చెప్పినా శ్రీనివాసరెడ్డి గారు మనుషులు మాట్లాడేటువంటి భాష ఎటువంటిదంటే మీ శాసనసభ్యత్వం తీసుకునేటువంటి అభ్యర్థిని మా నాయకుడు నిర్ణయిస్తాడన్నటువంటి పరిస్థితిని మేము అధిగమించి ఏనుగు రవీందర్ రెడ్డి గారు మొన్న అభ్యర్థం తీసుకున్న తర్వాత అప్పటి వరకు కూడా మేము ఎన్నో పర్యాయాలు పీసీసీ నాయకత్వానికి కూడా తెలియజేసి చెప్పినాం. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన పనితీరు బాగాలేదు, ఆయన వ్యవహార శైలి బాగాలేదు, ఆయన దానివల్ల నిర్ణయాలు తప్పు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముందుకు పోలేకపోతుందని మేము ఎన్నిసార్లు చెప్పుకున్నా చేయనట్టు నిర్ణయాన్ని మొన్న ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మేమందరం కూడా నా పాయింట్ ఒకటే అండి, కండువా కప్పిర్రు ఆయనకి ఇంకేదో వ్యవసాయ కమిషన్ ఇంకేదో క్యాబినెట్ హోదాతో కూడిన పదవిచ్చే అవకాశం ఉంది, సముచిత స్థానం కల్పిస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో మీరు ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకి చెప్పడం వల్ల ఏం ఆశిస్తున్నారు అంటున్నాను నేను. మీరు దానివల్ల ఏమైనా మీరు ఏం అడుగుతున్నారు? ఏదైతే నియోజకవర్గ స్థాయిలో గత 6 నెలల నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి గారు మాతో మింగిల్ అయిపోయి గ్రామాల్లో తిరిగి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తల్ని, పార్టీ నమ్ముకున్న కార్యకర్తల్ని ముందు పెట్టి గ్రామ కమిటీలు వేసి 119 కాన్స్టిట్యున్సీలో ఎక్కడ జరగనటువంటి పరిస్థితిని ఒక పటిష్టమైనటువంటి కార్యకర్తలు తయారు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నేను మెజారిటీ చూపిస్తానని చూపించినటువంటి పరిస్థితిని మీరు ముందుకు తీసుకెళ్ళి మాకు రవీందర్ రెడ్డి గారిని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంచండి. అది మేము వేరే మిమ్మల్ని పదవులు ఇవ్వమంటలే ఏం అడుగుతలేము. మేము రేవంత్ రెడ్డి గారిని మేము వార్డు మెంబర్ కూడా అడగము. మా స్వశక్తితో ఇప్పుడు రేపు పోచారం ఆఫీస్కి వెళ్ళాలి, మీలాంటి వాళ్ళంతా ఆయనతో కలిసి పనిచేయాలి, చేయిలో చేయాలి. వెళ్ళం రవీందర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉంచమనండి. మేము పార్టీని నిర్మాణం చేసి ఏ రకంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలో మొన్న 9,000 మెజారిటీ మొన్న వచ్చింది. భవిష్యత్తులో ఆ నియోజకవర్గంలో అసలు కాంగ్రెస్కి ఎదురులేనటువంటి పరిస్థితిని మేము తీసుకొస్తాము. శ్రీనివాసరెడ్డి గారు అవసరం మాకు 1% కూడా అవసరం లేదు. సో మీరేం చెప్తారు అంటే రేవంత్ రెడ్డి ఎలక్షన్స్కి ముందు మాట్లాడండి కదా, ఆంబోత్ అన్నాడు, ఇంకా రకరకాలుగా పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకులు మొత్తం దందాలు దౌర్జన్యాలు చేస్తున్నారు, ఇదంతా వాస్తవమేనా? గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఇసుక దందా కానీ, కంకర దందా కానీ, ఇంకా ఏది అయినా కాంట్రాక్ట్ పనులైనా కానీ వాళ్ళ కొడుకులకు అప్పచెప్పి గుండాయుధం చేసి కాంగ్రెస్ వాళ్ళను పోలీసులతో కొట్టించడము, కేసులు చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులను చూసుకొని ఈరోజు ప్రజలందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిండ్రు. ఎందుకు వచ్చిర్రు? ఈ దౌర్జన్యం వద్దు, మాకు కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చిర్రు. చాలామంది టీఆర్ఎస్కి వెళ్ళిపోయినరు, బీజేపీకి వెళ్ళిపోయినరు. అన్ని పార్టీలకు వెళ్ళిపోయినాక కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, గతంలో ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యకర్తలే ఒక్కసారే గెలిచి ఎమ్మెల్యే నియోజకవర్గంలో, అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు దెబ్బలు తింటూనే ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ దౌర్జన్యం చేసిన వ్యక్తి ఈరోజు మళ్ళీ పార్టీలో తీసుకుంటే మరి పార్టీ నష్టపోతుంది అనే ఉద్దేశంతో ఈరోజు అందరు కార్యకర్తలు ఒక్కతాటి మీద ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ దౌర్జన్యాలే. అవన్నీ గతంలో అన్ని స్క్రోలింగ్లలో వచ్చినాయి, పేపర్లలో వచ్చినాయి, అన్నిట్లో వచ్చినాయి. ఇసుక దందా మొత్తం పోలీసులను పెట్టి నడిపించడమే, కాంట్రాక్ట్ పనులలో దౌర్జన్యం చేయడమే. ఇప్పుడే ఇంకా కార్యకర్తలు చేరడం లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి కలిసిండు, వాళ్ళ కొడుకులు కలిసిండు, వాళ్ళ తమ్ముడు కలిసిండు. కార్యకర్తలు ఇంకెవరు కూడా కలవలే. కానీ కాంగ్రెస్ కార్యకర్తల మీదే దౌర్జన్యం చేస్తుండు. మరి ఇలాంటి వ్యక్తి మరి పార్టీ ఎట్లా డెవలప్ చేస్తాడు, ఎట్లా కలుపుకోపోతాడు కార్యకర్తలకు? ఇది సరియైన పద్ధతి కాదు. ఇది విరమించుకోవాలి. ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాం. ఆయన మీద చాలా గౌరవం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన చేస్తున్న కార్యక్రమాలకు చాలా ఆకర్షితులు అవుతున్నారు. కానీ ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గం చాలా బాధగా ఉంది కార్యకర్తలందరూ కూడా. మరి ఇది పద్ధతి మంచిది కాదు అని చెప్పేసి మేము మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి దృష్టికి తీసుకుపోయి మరి ఆయననే న్యాయం చేయాలా మాకు అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి కూర్చుందాం అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన కొరకు వెయిట్ చేస్తున్నాం. కేసులు ఎవరెవరి మీద ఉన్నాయి? కేసులు ఉండేనా లాస్ట్? కాంగ్రెస్ కేసులు మీ మీద ఉన్నాయి కేసులు? ఏం కేసు ఉంది మీ మీద? మా మీద భాస్కర్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి మున్సిపల్ ఎలక్షన్లా మా మీద కేసులు పెట్టున్నాయి. ఏం కేసు పెట్టిండు? अभी ओटी का डोमिनेशन है, हिंदी में बात कर सकता हूँ. म्यूनसिपल इलेक्शन लास्ट इलेक्शन में 2020 में मैं तो सिर्फ इलेक्शन लड़ा तो मेरे खिलाफ में म्यूनसिपल चेयरमैन को कॉन्टेस्ट कराया था. मैं उसके बाद भी मैं कॉन्टेस्ट करा, मेरे को वार्निंग दी वो लोग नहीं ठहरना, यहाँ पे कॉन्टेस्ट नहीं करना होगा. मैं ठहरा. उसके बाद भी मेरे पे केसेस कम से कम 15 से 20 केसेस मेरे पे हुआ. 20 కేసులు నా మీద ఉన్నాయి.
ఒక నెలలోనే నన్ను 3 సారి పోషికి వెళ్తాను డైలీ బాన్స్వాడలో. నెలకు 3 సార్లు వెళ్తారు. నేను ఎక్స్ వార్డ్ మెంబర్ ఉన్నా, నేను బాన్స్వాడ ఎక్స్ వార్డ్ మెంబర్ ఉన్నా నేను. మీలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇది డైజెస్ట్ అవ్వదు కదా ఈ డెసిషన్. असल अभी चीफ मिनिस्टर इस पर तवज्जो देना. अभी 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 और एक न्यूज़ सुनने में है कि जगतियाल में भी जीवन रेड्डी साहब एक सीनियर लीडर है कांग्रेस के, उनको अभी कोई इन्फॉर्मेशन भी नहीं है. और वहाँ के संजीव रेड्डी डॉक्टर जो है एमएलए, वहाँ के सिटिंग एमएलए कांग्रेस ज्वाइन कर लिए. ऐसा बांसवाड़े में हमारे साथ नाइंसाफ़ी हुई, हमारे से जस्टिस नहीं मिला हमको. इसी तरह जीवन रेड्डी साहब जगतियाल के एमएलसी थे, उन लोगों के साथ भी जस्टिस नहीं मिला. ऐसा कॉन्स्टिट्यूंसी में हर मंडल में हर कॉन्स्टिट्यूंसी में ऐसा होगा तो जो पुराने सीनियर लीडर्स है जो 20-20 साल से 25-25 साल से कांग्रेस को पकड़ के है, उनको क्या इंसाफ मिलेगा. अब आते फिर सेकंड कैटा टीआरएस का रेडी हो जा रहा, वो लोग डोमिनेशन हो रहे. మీరు అందరు పోయి మీ ప్లేస్ లో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేస్తారు. 100% ऐसे ही होता. इससे पहले भी टीडीपी रह जब टीआरएस फॉर्म करी, जो टीआरएस के यहाँ से जो हमारे भास्कर राणा और बाकी बहुत सीनियर लीडर जो बीआरएस में थे टीआरएस के, जबकि आने के बाद वो लोग को साइड में कर दिए और पूरे टीडीपी के सेकंड लीडर पूरा पोचाराम साहब के. మీరంతా ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే, ముందు నుంచి కాంగ్రెస్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యకర్తలము ఇవాళ ఇన్ఛార్జి ఉన్నాడు కాబట్టి రవీందర్ రెడ్డికే ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఏకతాటిగా కార్యకర్తలను చేసిండు కాబట్టి దానికి స్పందించి ఈ కార్యకర్తలు నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా రవీందర్ రెడ్డికే నాయకత్వం ఇవ్వాలని. పోచారం మిమ్మల్ని కాపాడలేడు. కాపాడడు, కొట్టిపిస్తాడు, దౌర్జన్యంగా కేసులు పెట్టిపిస్తాడు. ప్రతి విలేలో ఇప్పుడు ఉన్న వాళ్ళ కార్యకర్తలు ఏమంటున్నారంటే తొడలు కొడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్త కాలీరుగా కొట్టిర్రు. ఇప్పుడు నెమ్లిలో జరిగిన కార్యకర్తకు కాలీరుగా కొట్టిర్రు. ఈ విధంగా ప్రతి విలేలో వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇప్పటికీ ఖాళీ పోచారం జైన్ అయినందుకే వాళ్ళు కార్యకర్తలు ఈ విధంగా ఉన్నారు. మా పరిస్థితి ఏంది? మా కార్యకర్తలు మేము ఇన్ని రోజులు దౌర్జన్యంగా మేము చేసి వాళ్ళతో దౌర్జన్యంగా కొట్లాడినందుకు మాకు ప్రతిఫలం ఏందని మేము అడుగుతాం. ఎవరి మీద కేసులు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరేం చేస్తారు? నేను పార్టీ ప్రెసిడెంట్ మండల్ ఎక్కడ మండల్ ప్రెసిడెంట్ నస్లాద్. ఓకే, మరి ఎట్లా ఇప్పుడు డెసిషన్ అయిపోయింది కదా ఆల్రెడీ? డిసిషన్ అయిపోయింది. మేము అడిగేది ఏంటంటే మీకు కనీసం స్మెల్ కూడా రాలేదా ఆయన జాయిన్ అవుతున్నా? స్మెల్ వస్తే మరి పెద్ద ఎత్తున ఇంకా ధర్నాలు కానీ అట్లాంటివి జరిగేటి. ఇప్పటికే మేము 2 సార్లు ఇక్కడ మంత్రులను కానీ కలవడం జరిగింది. ఇప్పుడు కూడా మేము మంత్రులను కలిసి మేము అనేది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 30 సంవత్సరాల నుంచి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మరి రేపు అతను వచ్చిన తర్వాత దౌర్జన్యాలకు అడ్డుగట్ట వేయాలి కాబట్టి దానికి మాకు ఒక ప్రొటెక్ట్ చేసే నాయకుడు కావాలి కాబట్టి మేము ఏనుగు రవీందర్ రెడ్డి గారిని మాకు ఇన్ఛార్జిగా బాన్స్వాడకు ఉండాలని చెప్పేసి మేము పార్టీ అధినాయకత్వాన్ని కోరడానికి కోసం ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వాళ్ళు అక్కడ మాకు ఇన్ఛార్జ్ ఉన్నా ఏముంటుంది, ఎమ్మెల్యేనే కదా రూలింగ్ అంతా, మళ్ళీ ఇన్ఛార్జ్ ఉన్నా ఏం అంత దానివల్ల ఏం ఉపయోగం? అంటే నిర్ణయం ఇన్ఛార్జ్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జ్ ద్వారానే ప్రతి ఒక్క నిర్ణయాలు జరుగుతాయి కాబట్టి మేము ఇన్ఛార్జ్ ఓన్లీ ఏనుగు రవీందర్ రెడ్డికి కావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరన్నా మండల్ పార్టీ ప్రెసిడెంట్. మీకు తెలిసే జరిగిందా ఈ నిర్ణయం అంతా? ఎటువంటి తెలియదు. చేర్చుగా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే పార్టీని చాలా వీక్ ఉన్న పార్టీ, బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ ఉన్న పార్టీని రవీందర్ రెడ్డి తన కష్టార్జితం వచ్చిన 6 నెలల లోపు 23,000 మైనస్ను 10,000 మెజార్టీని చూపించారు మొన్న. అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతోగానికి రవీందర్ రెడ్డి గారి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉంది. ఒకవేళ మీరు ప్రభుత్వం చేర్చుకున్నది కదా మన శ్రీనివాసరెడ్డి సాబ్ని, మీరు ప్రభుత్వం ద్వారా ఏం చేశారు, కానీ కాంగ్రెస్ పార్టీకి రవీందర్ రెడ్డి గారి అవసరం ఉంది. రవీందర్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్గా కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఒకవేళ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. మాకు నమ్మకం కలగాలంటే ఇప్పుడు ఇన్ఛార్జ్గా రవీందర్ రెడ్డి సార్ ఉంటేనే మా అందరికి నమ్మకం కలుగుతుంది, ఒక ఆశ మాకు. ఇంకెవరైనా మాట్లాడతారా? మీరు? నా పేరు మంత్రి గణేష్, బాన్స్వాడ మండల అధ్యక్షుని. 2018లో ఇదే పోచారం ఎమ్మెల్యే గెలిచిన తరుణమే మా మీద లిక్కర్ కేసులు పెట్టి రిమాండ్ పంపించడం జరిగింది. జైలుకు 6 రోజులు జైలు ఉండొచ్చినాము. ఇప్పుడు స్థానికంగా మాకు నాయకత్వం లోపంలో చాలామంది సఫర్ అయ్యి ఇలా కేసులు పెడితే టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళి రవీణ గారి నాయకత్వంలో వచ్చినాక ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా రవీణ ఎమ్మెల్యే ఓడిపోతే చాలామంది బీఆర్ఎస్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అని రవీణ నాయకత్వం చూసి ఇక్కడ నాయకత్వం సరైన నాయకత్వం ఉంది, మనందరికీ మేలు జరుగుతుంది, పోచారాన్ని ఎదుర్కొచ్చే నాయకుడు వచ్చిందని రవీణ నమ్మకంతో చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇదంతా సూచించి మాకు ఇక్కడ ఉన్న స్థానిక లోపం పోచారం కుటుంబ సభ్యులు, 2 కొడుకులు, తమ్ముడు పోచారం వేల దోపిడీ, కోట్ల రూపాయల దోపిడీ, కంకరం ఇచ్చిన వాళ్ళది మొరము, ఇసుక దందలు, అలా తమ్ముడు ప్లాట్ దందలు బిజినెస్ చేస్తారు. అలా స్వార్థం కోసం పార్టీ చేరండి కానీ కార్యకర్తలకు ఎక్కడ లేదు. నిన్న ఈరోజు మా ఊళ్ళో పోతే కార్యకర్తలు మేము డిమాండ్ చేయడం అవసరం లేదు. కాంగ్రెస్లకు
మీరు స్వచ్ఛందంగా రండి, మన కార్యకర్తలను కాపాడుకుంటా కాంగ్రెస్ వాళ్ళకు అష్ట రాని లేకపోతే లేదన్నట్టు విధంగా భాస్కర్ రెడ్డి మాట్లాడడం జరిగిందట. అది కూడా రికార్డుల ద్వారా చూపిస్తారు. రేపేళ్ళుండి కూడా బయట పెడతాం. ఒకవేళ రవీంద్ర రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చి బాన్సోళ్ళ నాయకత్వం ఉంటే రవీంద్ర రెడ్డి గారి నాయకత్వం మేము అందరం ఉంటాం. లేదు అంటే మూకుమ్మడిగా అందరం కూర్చుండి ఆలోచించి ఏ విధంగా ముందుకు పోదామని ప్లాన్ చేసి మాట్లాడు. మీరన్నా అసలు ఎవరికి మీకు కనీసమైన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? పోచారం ఏమైనా కాంగ్రెస్లోకి వస్తాడు అట్లా అని? మాకెవరికి పార్టీకి బలం కాదా? ఒకవైపున మీ మీ క్యాండిడేట్ ఏనుగు రవీందర్ రెడ్డి గారు, ఇంకో వైపున పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, అందరూ కలిసి ముందుకెళ్తే ఇంకా పార్టీ బలం అవుతుంది కదా. ఆ ఆప్షన్ ఎందుకు ఆలోచిస్తలేదు? కరెక్టే, మీరు అనేది కరెక్టే. కాకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు గత 40 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ కార్యకర్తల మీద చాలా రోజుల నుంచి కక్ష సాధింపుల చర్యలు చేపట్టిండు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పార్టీ రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ మంచిగా బలపడ్డది. మొన్నటి జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కార్నర్ మీటింగ్స్ అని, ఆ మీటింగ్స్ అని, ఈ మీటింగ్స్ అని డబ్బులు మద్యం విచ్చలవిడిగా ఖర్చు పెట్టి బీఆర్ఎస్కి ఓట్లు వేయాలని చెప్పేసి ప్రజల్ని కోరినా కూడా పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆయనకు మెజార్టీ రాలే. మా బాన్సోడ కాన్స్టిట్యున్సీలో ఆయనకు డిపాజిట్ జప్తయింది. అదే ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు 70,000 ఓట్లు వచ్చిన వ్యక్తికి 75,000 ఓట్లు వచ్చిన వ్యక్తికి మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు 21,000 ఓట్లు వచ్చినాయి. ఇదంతా చూసుకున్నాడు. ఇక నా పప్పులు ఉడికేటట్టు లేవు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తప్ప నేను వేరే పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో అట్లనే కొనసాగితే నాకైతే లేదు, కానీ నా కుటుంబానికి మళ్ళీ ముందు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక రాజకీయ కుట్రతోని ఆయన జాయిన్ అయ్యాడు. ఆయన జాయిన్ అవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి బలం కాదు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ అన్యాయం జరుగుతూ ఆయన లేకున్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోతుంది. మేము అందరం రెడీగా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ఇవాళ ఆయన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో కలవడంతో ఇక్కడ ఉన్నటువంటి జనాలలో కూడా ఒక మెసేజ్ పోయింది. అరే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యక్తులను కూడా జాయిన్ చేసుకుంటుందా అని చెప్పేసి మెసేజ్ పోయి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విరక్తి చెందే దాకా పోయింది. కాబట్టి ఆయన నేను చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ మీ ఆలోచన, మీ అభిప్రాయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోకపోతే నెక్స్ట్ ఏంటి? అదంతా మేమందరం కార్యకర్తలందరం, ఎందుకంటే సీనియర్ కార్యకర్తలు, మాజీ జడ్పీటీసీలు చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు. మేమందరం కూడా, ఎందుకంటే ఈరోజు ఆయన పార్టీలో జాయిన్ అయినా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవ్వరికి కూడా వారి పట్ల అరే ఈయన జాయిన్ అయ్యిండు అని చెప్పేసి ఏమాత్రం సంతోషం లేకపోగా అందరికీ బాధ ఉంది. కాబట్టి అందరం కలిసి కూర్చుండి ఒక మంచి బలమైన నిర్ణయం తీసుకొని మా అధిష్టానం దృష్టికి తీసుకుపోయి మరి ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలో మేము అందరం కలిసి చర్చించాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి అన్న. మేము మొన్ననే ఎంపీ ఎలక్షన్ కంటే 2 నెలల ముందు కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఏనుగు రవీందర్ రెడ్డి గారి నాయకత్వం చూసిన తర్వాత ఏనుగు రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తాడన్న నమ్మకంతో మేము పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఎంపీ గారు కూడా దాదాపు 43,000 ఓట్లు, అంటే 10,000 మెజార్టీతో బాన్సోడ కాన్స్టిట్యున్సీ మెజార్టీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏం ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎమ్మెల్యే గారిని చేర్చుకుందో మాకైతే అర్థం కావట్లేదు. మరి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. ఏనుగు రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టమవుతా ఉంది. గత 30 సంవత్సరాలుగా రాని మెజార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే దానికి కారణం ఏనుగు రవీందర్ రెడ్డి గారు. మరి ఏం ఆలోచించి సీఎం గారు వారి ఇంటికి వెళ్ళి మరి కండువ కప్పిండో మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అయితే అర్థం కావట్లేదు. మరి మీ ఉద్దేశం ఏందో, మరి ఏం ఆలోచన ఉందో, ఓకే మీ ఉద్దేశం మంచిదే ఉండొచ్చు, పార్టీని స్ట్రెంథనింగ్ చేయడానికి మీరు చేస్తున్న పని కార్యక్రమం మంచిదే కావచ్చు. కానీ అక్కడ కష్టపడ్డటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అక్కడ వారిని నమ్ముకొని ఇక్కడ చాలామంది క్యాడర్ కూడా మేము కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి రావడం జరిగింది. వారి నాయకత్వాన్ని నమ్మి ఈరోజు వారిని జీరో చేస్తామంటే మేమే ఎడిపోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఎడిపోవాలి. ఒక్కొక్కరు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కేసులను అనుభవిస్తూ ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఒకసారి 2004 నుంచి 2009 వరకు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎమ్మెల్యే ఉండే. ఆ 5 సంవత్సరాలు తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మీరు ఆయుధం మీద వచ్చి కూర్చుంటే వాళ్ళు ఎట్టుపోవాలి. ఈరోజు ఏదో పుకార్లు షికార్లు అవుతా ఉన్నాయి. బాన్సోడ నియోజకవర్గంలో మంత్రి ఇస్తారని, రవీందర్ రెడ్డి అవుట్ అని, ఇదెక్కడి న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. ఇది ధర్మమా? కాంగ్రెస్ పార్టీ ధర్మమా అని మేము అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కంప్లీట్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఒకటి అప్పీల్ చేస్తున్నాం, విలువలతో కూడిన రాజకీయాలు చేయండి. ఒకవేళ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీ ఒక్కడి కృషి వల్ల కాలేదు, మీ ఒక్కరి కృషి వల్ల కాలేదు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల కృషి వల్ల మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఇవాళ మేము మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఒక దున్నపోతు 3 ఆబోతులు ఈ నియోజకవర్గంలో, ఒక ఆంబోతు 3 దున్నపోతులు ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తుందని చెప్పిన బాన్సువాడ గడ్డ మీద చెప్పిన మీరు మరి వాటిని విత్డ్రా చేసుకున్నారా మాకు చెప్పాలని చెప్పి అడుగుతున్నాం.
ఏ ఏ ఉద్దేశంతో నన్ను చేర్చుకున్నారో మాకు చెప్పమని. ఇవాళ మరి దున్నపోతులు మరి ఆబోతు ఎక్కడికి పోయినాయి, ఏమైంది, ఆ రూపం అంతా మారిపోయిందా అని రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. సో ఈ క్వశ్చన్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తున్నది. సరే, కొంత అటు ఇటుగా ఉన్న వాళ్ళు, కొంత మంచి పేరు ఉన్న వాళ్ళని తీసుకున్న ఒక అర్థం ఉంటుంది. కానీ ఎవరైతే ఎలక్షన్లకి ముందు బండబూతులు తిట్టిరో వాళ్ళే ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు వాళ్ళని తీసుకోవడం ఎట్లా? మరి మేమేమైపోవాలి? దాదాపు 30 సంవత్సరాలుగా మేము పోచారం శ్రీనివాసరెడ్డితో పోరాటం చేసినాం, దెబ్బలు తిన్నాం, పోలీస్ స్టేషన్లకు పోయినాం, జైలు పాలైనాం. మరి మా ముందు మళ్ళీ తెచ్చి ఆయన్నే లీడర్గా పెడితే మేము ఎట్లా దీన్ని డైజెస్ట్ చేసుకోవాలి? అధికారంలోకి వచ్చినామన్న సంతోషం కూడా మాకు మిగిల్చకుండా చేశారన్నది వీళ్ళ ఆవేదన. మంత్రి కలవడానికి వచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క మంత్రుల హౌజెస్ని ముట్టడించినట్టే లెక్క ఈ కార్యకర్తలంతా. మరి గవర్నమెంట్ తేల్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తక్షణం ఆలోచించి ఈ కార్యకర్తలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.